విశాఖ వాసులంతా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైందా? ఒక పక్క పాక్ అలాగే భారత్ మధ్య ఒక రకమైన వార్ నడుస్తుంది. దాని కంప్లీట్ వార్ అని అనలేం, కానీ వార్ లాంటిదే. ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో మొత్తం పాక్ కూడా అలర్ట్ అయింది. పాక్ ఏ సమయంలో దొంగ దెబ్బ తీస్తుందా? ఖచ్చితంగా పాక్ దొంగ దెబ్బ తీస్తుంది. డైరెక్ట్గా డేరింగ్గా వచ్చి కొట్టే ధైర్యం దమ్ము పాకిస్తాన్కి ఎప్పుడో చచ్చిపోయింది, లేదు కూడా. అందుకని మొన్న అక్కడ పహల్గామ్లో ఎలా దాడులు చేశారో, అంటే వాళ్ళు దొంగ దెబ్బ అనాలి దాన్ని. ఏంటి, మన సైనికుల వేషధారణలో వచ్చి నువ్వు హిందువువా ముస్లింవా క్రిస్టియన్వా అని అడిగి హిందుత్వాన్ని అక్కడ ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని చంపాడు. ఆ సడన్గా అటాక్ చేయడు అక్కడికి వచ్చి, అది ఖచ్చితంగా దొంగ దెబ్బే అవుతుంది. ధైర్యంగా వచ్చి సైనికులతో మన సైన్యంతో కాల్పులు జరిపి బతికే సత్తా లేదు వాళ్ళకి, అందుకని దొంగ దెబ్బలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడో చోట ఏదో దొంగ దెబ్బ తీస్తారా? అందుకే ప్రధానంగా ఇప్పటికే మాక్ డ్రిల్స్ అనేవి మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. దీని ద్వారా విశాఖలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంటే అలాంటి దాడులు కనుక జరిగితే మనం ఎలా అప్రమత్తం అవ్వాలి, ఎలా ఉండాలి అనే శిక్షణని ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకి, సామాన్య పౌరులకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ దుర్మార్గులు, ఆ పాక్ ఉగ్రవాదులు వాళ్ళు సామాన్య పౌరుల్ని టార్గెట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం, మన ఆర్మీ, మన సైనికులు ఎప్పుడూ కూడా పాక్లో సామాన్యుల్ని టార్గెట్ చేయలేదు. మొన్న కూడా 9 స్థావరాలు ఉగ్రవాద స్థావరాలే. ఇప్పుడు ఆ మసూద్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ జైషే మహమ్మద్ ఆ ఉగ్రవాద సంస్థకి చీపాడు. వాడి కుటుంబం అందులో ఆ స్థావరంలో తలదాచుకుంది కాబట్టి ఆ కుటుంబం చనిపోయింది. వాడు ఒక్కడు బతికి పట్టుకడ్డాడు. కానీ ఇప్పుడు వాడు నేను కూడా పోతే బాగున్నాను అనుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళకి అలా చనిపోవడం వాళ్ళ కోరికంట. వాళ్ళ గ్రంథంలో, ఖురాన్లో అదే ఉంటుందట. అల్లా ముందే డిసైడ్ చేస్తారు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు రావాలో. భగవంతుడు అల్లా ఇష్టపడిన వాళ్ళనే తీసుకెళ్తాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సాధారణ పౌరుల జోలికి వస్తున్నాడు. మనం మాత్రం, భారత్ మాత్రం, మన సైనికులు మాత్రం కేవలం ఉగ్రవాద సంస్థలనే టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. అటువంటి దాడులు ఏమైనా జరిగితే ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ స్వీయ రక్షణ పొందాలి, అంటే మన సెల్ఫ్గా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మాక్ డ్రిల్ వల్ల కూడా విశాఖ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. విశాఖ ప్రజలు కూడా అలర్ట్ అవుతున్నారు. ఏం చేయాలి, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో దానికి సిద్ధంగా అయితే ఉండేందుకు ఇలాంటి డ్రిల్స్ అయితే కొనసాగుతున్నాయి.